I'll tell you how it has happened. ఇప్పుడు కంటిన్యూస్లీ ఛత్తీస్గఢ్లో చాలా ప్రెషర్ నడుస్తున్నాయి. సో దానివల్ల అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే చోట్ల పోయి మూమెంట్ రివైవ్ చేయాలని ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. సో ఇనిషియలీ దే ట్రై టు గో టు తెలంగాణ. అక్కడే లాస్ట్ ఫ్యూ వీక్స్ బిఫోర్ ఇద్దరు మేజర్ కార్డర్స్ సరెండర్ అయ్యారు. సో ఎవరిదికి సరెండర్ ఇష్టం లేదు, ఈ మూమెంట్ కంటిన్యూ చేయాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కార్డర్ సరెండర్ అయ్యా వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడే ఉంటే మాకు ఏదో హాని చేస్తారు, ఇంటర్నల్ రైవలరీ బేసికలీ. సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్. దానిలో ఏపీ ఈజ్ వన్, దెన్ ఒడిశా ఈజ్ వన్, దెన్ ద అదర్ నైబరింగ్ స్టేట్స్. బికాజ్ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళ ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి, మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతే, దానికి వాళ్ళు వస్తున్నారా. సో దాని పాఠంలో ఇనీషియలీ ఇనీషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబి ఏరియాలో పోయి మూమెంట్ రివైవ్ చేయాలి, దానికి ప్లాన్లో ఉన్నారు. వన్ ఎట్ ఎ టైం. ఐల్ బి హియర్, నో ఇష్యూ. సహజంగా మావోయిస్ట్ పార్టీలో పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీకి సంబంధించి అతను ప్రొజెక్షన్ టీం అతనితో ఫాలో అవుతుంది. కానీ ఇక్కడ ఉంది అని అంటే ఏం ఫిష్ ఏం లేదా, ఎనీథింగ్ ఈజ్ దేర్, వీఆర్ హియర్ టు టెల్ యూ, వీ డోంట్ హ్యావ్ టు హైడ్ ఎనీథింగ్. జనరలీ ఇప్పుడు వాళ్ళు ప్లాన్ ఏమైంది నేను చెప్తున్నాను. ముందుకు వాళ్ళు ప్రొటెక్షన్ టీమ్కి పంపించి అండ్ దే వుడ్ లైక్ టు కమ్ హియర్. సో వాళ్ళు బందోబస్తు ముందుకు చేయడానికి కోసం వాళ్ళు ముందుకు పంపించారా మా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం. అవును, చేస్తాం. వీల్ ఫాలో ఎంటైర్ లీగల్ ప్రాసెస్, డెఫినెట్లీ వీల్ హ్యాండ్ దట్ అవుతుంది. లేదా వీల్ ఫాలో ద ఎంటైర్ లీగల్ ప్రాసెస్, దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దట్. సార్ ఇప్పుడు మళ్ళీ ఏజెన్సీలో ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు ప్రజెంట్ టుడే. So it is going on for last 1.5-2 months. కాదు, అదే చెప్తున్నాను. యూ సీ ఫ్రమ్ ద అదర్ సైడ్, మనం తొందరగా చేసే ఉంటే వీ వుడ్ హావ్ మిస్డ్ మెనీ థింగ్స్, ప్రాబబ్లీ యెస్టర్డేస్ ఎన్కౌంటర్ ఆల్సో. సార్ ఈ రోజు ఎర్లీ అవర్స్ లో మళ్ళీ we were waiting for the right opportunity to strike. See, intelligence, we had intelligence. Immediately if we would have acted, probably we could have missed many people. సో దానివల్ల మేము వెయిట్ చేశాము, రైట్ టైం కోసం వెయిట్ చేశాము అండ్ వి స్ట్రైక్. సార్ ఈరోజు ఎర్లీ అవర్స్లో ఎన్కౌంటర్ మళ్ళీ ఏజెన్సీలో జరిగిందని 6 to 7 మెంబర్స్ చనిపోయారు అంటున్నారు. సార్ ఈరోజు ఎర్లీ అవర్స్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు, నిజమేనా? జస్ట్ నౌ ఐ గాట్ ఎ ఇన్ఫర్మేషన్, ఎస్ దెర్ ఈస్ ఎ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ హెస్ హ్యాపన్, స్టిల్ గోయింగ్ ఆన్. ప్రాబ్లీ దే సే 6 to 7 members would have been killed. But give me 5-10 minutes, probably I'll be able to tell you. సార్ అందులో ముఖ్య నాయకులు ఉన్నారంటున్నారు, నిజమేనా సార్? ప్రధానంగా నో, లొంగిపోలేదా? వీఆర్ నాట్ అవేర్ అబౌట్ హిస్ వేర్ అబౌట్స్. లేదా లొంగిపోయారు కాదు, మేము అరెస్ట్ చేసాము, లొంగిపో కాదా. యా, నో, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి, కరెక్ట్ కాదండి. అనుమానం ఏపీసీఎల్సీ వీళ్ళు ఉన్న వాళ్ళ పని ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా. ఇఫ్ దే హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ దే కెన్ గో టు ద కోర్ట్, దే కెన్ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ దే వాంట్.